ఏడాదికి 1 or 2 ఫిల్మ్స్ తెచ్చేస్తానని ప్రామిస్ చేసిన ప్రభాస్ నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ ఏడాదే రావాల్సిన రాజాసాబ్ కూడా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయింది. కానీ తన రాక కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ని హర్ట్ చేయకూడదని ప్రామిస్ని డార్లింగ్ మరోలా నిలబెట్టుకుంటున్నాడా? అక్టోబర్ నెలంతా ప్రభాస్ ఆక్యుపై చేయబోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. ఈ ఏడాది ఫ్యాన్స్ ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఇయర్లీ మినిమం 1 మాక్సిమం 2 ఫిల్మ్స్ తో వస్తానని గతంలో ప్రామిస్ చేసిన రెబెల్ స్టార్ ఈ ఏడాది స్కిప్ చేశాడు. రాజాసాబ్ కోసం ఎయిర్ స్టార్టింగ్ నుండి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నీరసం తెప్పించాడు. ఎయిర్ ఎండింగ్ లోనైనా డార్లింగ్ రాక ఉంటుందని ఆశపడితే నెక్స్ట్ ఇయర్ జనవరిలో మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలియజేశారు. తన సినిమాలు లేట్ అవ్వడం వలన ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వలేకపోయారని గ్రహించిన ప్రభాస్ మిరాయిలో వాయిస్ ఓవర్ ద్వారా చిన్న ట్రీట్ ఇచ్చి ఖుషి చేశాడు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ బూస్టర్ అయ్యాడు. కన్నప్పలో రుద్రగా 15 నిమిషాలు కనిపించి సినిమా భారీ ఓపెనింగ్స్ కి రీజన్ అయిన డార్లింగ్ మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాపై మరింత హైప్ పెంచేశాడు. డార్లింగ్ నుండి సినిమాలు రాకపోయినా అప్కమింగ్ ఫిల్మ్స్ అప్డేట్స్ లోడ్ కాబోతున్నాయి. అక్టోబర్ మంత్ మొత్తం ప్రభాస్ ఆక్యుపై చేయబోతున్నాడు. రాజాసాబ్ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సందడి చేయబోతున్నాడు. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవే కాదు, హను రాఘోపుడి కాంబోలో వస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుండి కూడా ట్రీట్స్ ఇవ్వబోతున్నాయన్నది టాక్. అలాగే అక్టోబర్ 31న థియేటర్లో బాహుబలి ది ఎపిక్ రాబోతోంది. నిధి అగర్వాల్ కి ఎంత కష్టం వచ్చింది. హరిహర వీరమల్లు కోసం 5 ఏళ్ల పాటు పడ్డ శ్రమ, ప్రమోషన్స్ ని భుజాల మీద వేసుకుని చేసిన ప్రయాణం వృధాగా మారిపోయాయి. రాజాసాబ్ని వాయిదాలు వెంటాడుతున్నాయి. వీటి సంగతి ఇలా ఉంటే ఓ ఫిల్మ్లో చేసినా కూడా మినిమం క్రెడిట్ దక్కలేదట. నిధి స్టెప్పులేసిన సాంగ్ సినిమా నుండే తీసేశారట. బ్యాడ్ టైం నిధి అగర్వాల్ ని వెంటాడుతుందో, నిధినే బ్యాడ్ ఫేజ్ లో జర్నీ చేస్తుందో కానీ కొన్నాళ్లుగా ఆమెకి లక్ ఫ్యాక్టర్ వర్క్ కావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తప్ప కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చూడని నిధి అగర్వాల్ తో సక్సెస్ దోబూచులాడుతోంది. హరిహర వీరమల్లు కోసం 5 years టైం కేటాయించడంతో పాటు ప్రమోషన్స్ ని తన భుజానపై మోసుకున్నా నో యూజ్. గ్లామర్ ట్రీట్ ఇచ్చినా, వయ్యారాలు ఒలకబోసినా సినిమా బోల్తా కొట్టడం ఆమెకి మైనస్ అయింది. డార్లింగ్ రాజాసాబ్ కోసం కూడా 3 ఏళ్ల నుండి కష్టపడుతోంది నిధి అగర్వాల్. ఇదొక్కటే ఆమె చేతిలో ఉన్న ఫిల్మ్. కానీ వాయిదా పర్వంలో ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ కి నెక్స్ట్ ఇయర్ జనవరికి పోస్ట్పోన్ అయింది బొమ్మ. ఈ సినిమా అయినా తన కెరియర్ని మార్చేస్తుందనుకుంటే డిలేస్ ఆమె హోప్స్ పై నీళ్లు చిలకరించాయి. ఇక వీటి సంగతి ఇలా ఉంచితే మరో సినిమాలో నర్తించిందట నిధి. కానీ ఆమె చేశానన్న విషయం టీమ్కి, నిధికి తప్ప మరొకరికి తెలీదు. అదే మిరాయి. హీరోయిన్స్ అందరూ ఐటమ్ భామలుగా చేంజ్ అయి ఆఫర్స్ కొల్లగొడుతున్న వేళ నిధి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసిందట. ఫర్ ద ఫస్ట్ టైం మిరాయిలో నిధి స్పెషల్ సాంగ్ కి స్టెప్పులేసినట్లు టాక్. టీజర్ ట్రైలర్లో హింట్ కూడా ఇవ్వలేదు టీం. కనీసం సినిమాలో ఉంటుందని అనుకోగా లెంత్, ఫ్లో మిస్, కథలో ఇరికించినట్లుగా ఉంటుందని కొన్ని సాంగ్స్ తొలగించిందట టీమ్. వైబ్ సాంగ్ తో పాటు నిధి పెప్ సాంగ్ కూడా తీసేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. ఇలా వరుసగా స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది నిధి. మరి నెక్స్ట్ ఇయర్ అయినా రాజాసాబ్ రూపంలో బ్లాక్ బస్టర్ దొరికి బ్యాడ్ ఫేజ్ నుండి బయటపడి ఆఫర్స్ ని కొల్లగొడుతుందేమో చూడాలి. ఎవ్రీ ఫ్రైడే థియేటర్లో రిలీజ్ అయ్యే నయా సినిమాల కోసమే కాదు, ఓటీటీలో రిలీజ్ అయ్యే బొమ్మల కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. థియేటర్స్లో మిస్ అయినా ఇతర భాషల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలతో పాటు సిరీస్లకే ఫస్ట్ ప్రయారిటీ. అలా ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు, సిరీస్లు సందడి చేశాయి. అవేంటో లుక్కిద్దామా? ప్రతి ఫ్రైడే థియేటర్స్ దగ్గర ఎంత సందడి ఉంటుందో ఓటీటీల్లో కూడా రష్ నెలకొంటోంది. ఈ ఫ్రైడే కూడా అలాంటి సినిమాలు, సిరీస్లు డిజిటల్ తెరపై సందడి చేస్తున్నాయి. సాధారణంగా థియేటర్స్లో మిస్ అయిన వాటికి ఇతర భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఫిల్మ్స్కే ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత టైం ఉంటే మిగిలిన చిత్రాలను టచ్ చేస్తూ ఉంటారు. అలా ఈ వారంలో కూలీ సెప్టెంబర్ 11th నుండే స్ట్రీమింగ్ కాగా ఈ శుక్రవారం నుండి 18 సినిమాలు, సిరీస్లు వచ్చేశాయి. వీటిలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది సయారా. కొత్త వాళ్ళతో మోహిత్ సూరి తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ సయారా. సుమారు 50 రోజులకు పైగా థియేటర్స్లో సందడి చేసిన ఈ బొమ్మ సెప్టెంబర్ 12th నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ దీన్ని కేవలం హిందీ భాషకే పరిమితం చేశారు. బిగ్ స్క్రీన్ మీదే కాదు, డిజిటల్ స్క్రీన్ పై కూడా మంచి వ్యూస్ దక్కించుకుంటోంది సయారా. హిట్ బొమ్మ సయారా పరిస్థితి ఇలా అయితే టాలీవుడ్ ఫిల్మ్ పరదాది మరో పరిస్థితి. సినిమా బాగుందని టాకే గానీ కాసులు కురిపించుకోలేదు. దీంతో బొమ్మ పట్టుమని 20 రోజులు కూడా థియేటర్స్లో సందడి చేయకుండానే సైలెంట్ గా ఓటీటీ బాట పట్టింది. ఆగస్టు 22న రిలీజ్ అయిన ఈ బొమ్మ ఈ శుక్రవారం నుండే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే బకాసురా రెస్టారెంట్ అనే సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ మూవీసే కాదు, కొంతమంది కొరియన్ డ్రామాస్, మరికొంతమంది మలయాళ చిత్రాలను ఇష్టపడుతూ ఉంటారు.
ఇంకొంతమందికి సిరీస్లు అంటే పిచ్చి. అలాంటి వాళ్ళ కోసమే ఈ శుక్రవారం భారీ చిత్రాలు సిరీస్లు వచ్చేసాయి. కావాల్సిన వాళ్లకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చేస్తున్నాయి ఓటీటీలు. మాలీవుడ్ మూవీ లవర్స్ కోసం 2 సినిమాలు వచ్చేసాయి. మలయాళ సస్పెన్స్ యాక్షన్ సర్వైవల్ డ్రామా మీషా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ డిటెక్టివ్ ఉజ్వలన్ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. ఓదెలా 2 తర్వాత టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లిపోయిన తమన్నా భాటియా నుండి వచ్చిన వెబ్ సిరీస్ డూ యూ వాంట్ ఎ పార్ట్నర్. ఆల్కహాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఇద్దరు అమ్మాయిలు ఎదుర్కొన్న సమస్యను ఇందులో చూపించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో ఈ ఫ్రైడే నుండే సందడి చేస్తోంది. ఇక వీటితో పాటు కొరియన్ సిరీస్ యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, హాలీవుడ్ ఫిల్మ్స్ ది రాంగ్ ప్యారిస్, మెటీరియలిస్ట్, స్క్రీమ్ బోట్, జెన్వి సీజన్ 2, వెబ్ సిరీస్ మేల్ డిక్షన్స్, ఇండోనేషియా, స్పానిష్ భాషల్లో సినిమాలు సిరీస్లు వచ్చేసాయి. కానీ ఆడియన్స్ వీటిల్లో ఎన్ని చూస్తారో, ఎన్ని ఎంజాయ్ చేయగలుగుతారో సంగతి పక్కన పెడితే మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి మరో 20 నుండి 30 సినిమాలు రెడీ అవుతున్నాయి. ఓటీటీ లవర్స్ ని కావలసినంత ఎంటర్టైన్ చేస్తున్నాయి. సినిమాలో తప్ప బయట కనిపించని అనుష్క ఇక సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ని పలకరించదా? మిరాయిపై మంచు విష్ణు స్పందిస్తే మనోజ్ రిప్లై ఇచ్చాడా? సమంత నిర్మించిన ఫిల్మ్ ఆ టీవీలో రాబోతోందా? వీటి ఆన్సర్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. టాలీవుడ్ బ్యూటీ సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫిల్మ్ శుభం మేలో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న శుభం నెక్స్ట్ బుల్లితెరపై అడుగు పెట్టబోతోంది. సెప్టెంబర్ 14న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయింది ఈ ఫిల్మ్. స్టార్ మాలో ప్రసారం కానుంది. ఘాటి కోసం అనుష్క డైరెక్ట్ గా కనిపించకుండా సోషల్ మీడియాలో ఎక్కువ ప్రమోషన్స్ చేసింది. మీడియా కంటికి కనిపించని అరుంధతి ఇప్పుడు సోషల్ మీడియాకి కూడా దూరం కాబోతోంది. తానే స్వయంగా ఓ లెటర్ రాసి పోస్ట్ చేసింది. సోషల్ మీడియాకు దూరంగా నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలని అనుకుంటున్నా. త్వరలోనే మంచి కథలతో మరింత ప్రేమతో ముందుకొస్తానంటూ నోట్ పంచుకుంది. తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మిరాయి రిలీజ్ సందర్భంగా టీమ్ కి సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు మంచు విష్ణు. దీనికి థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటూ రిప్లై ఇచ్చారు మంచు మనోజ్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించిన ఫిల్మ్ వీరచంద్రహాస. కన్నడలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాని సెప్టెంబర్ 19న తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంవి రాధాకృష్ణ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కన్నడ రాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేశారు. సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ పరాశక్తి. శివకార్తికేయన్, శ్రీలీల, అథర్వ మెయిన్ లీడ్స్. జయం రవి యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. తెలుగులో కూడా పండుగకి రాబోతోంది పరాశక్తి. అంటే కోలీవుడ్ ఫిల్మ్స్ తో నయనతార, మీనాక్షి, సంయుక్తలతో పోటీకి దిగుతోంది శ్రీలీల.